నా కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఇలాంటి విషయాల్లో బంధకంలో ఉన్నారు, వీళ్ళని ఎవరు విమోచిస్తారని అంటే యోహాను సువార్త ఏమని చెప్తుందంటే యేసు ప్రభు మాత్రమే వాళ్ళకి స్వతంత్రము ఇవ్వగలదట. దేవునికి స్తోత్రం. మనము ఎన్నోసార్లు సేవకుల ద్వారా విన్న మాటలే ఏమనంటే మన వ్యక్తిగత జీవితంలో మనకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా దేవుడు మాత్రమే మనల్ని వాటి నుంచి బయటికి తీసుకొని రాగలడు. దేవునికి స్తోత్రం. అంటే కనిపించిన సంఖ్యలైనా కనిపించలేని సంఖ్యలైనా ఏ సంఖ్యలైనా యేసు ప్రభువులు మాత్రమే ఆ వ్యక్తికి ఆ స్వతంత్రము ఇవ్వగలడట. దేవునికి స్తోత్రం. మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఒక 2 సందర్భాలు ఉంటాయి. మనం చూసినట్లయితే మనము అపోస్తుల కార్యములు 12:7 ఒక మాట ఈ విధంగా రాయబడి ఉంది. మనము చూసినట్లయితే అది పేతురు యొక్క జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. అపోస్తుల కార్యములు 12:7. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను, దూత పేతురు పక్కను త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడపడను. దేవునికి స్తోత్రము. పేతురు యొక్క జీవితాన్ని మనము చూసినట్లయితే పేతురు గారికి ఒకానొక సందర్భంలో సువార్త చేసిన పరిచర్య విషయంలో పేతురు గారిని ఏంటంటే చెరసాలలో వేయడం జరిగింది. కనిపించే సంఖ్యలు అయితే ఆ యొక్క సంఖ్యలు మనుషులైన ఎవరు విడిపించలేకపోయారు. కానీ పేతురు గారు అదేవిధంగా తనకివ్వబడిన సంఘము ఆయన కొరకు ప్రార్థన చేయగా ప్రార్థన ద్వారా పేతురు గారి జీవితంలో ఒక గొప్ప కార్యము మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అంటే గమనించండి, లోకంలో ఉన్న మనుషులు పేతురుకి సహాయం చేయలేకపోవచ్చు, లోకంలో ఉన్న వ్యక్తులు పేతురు గారికి కలిగిన సంఖ్యలు విడిపించకపోవచ్చు, కానీ సంఘము ఏకముగా ప్రార్థన చేయగా పేతురు గారి యొక్క సంఖ్యలు విడిపించడం మనము గమనించవచ్చు. దేవునికి స్తోత్రం. మన ఆత్మీయ జీవితంలో మన వ్యక్తిగత జీవితంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మనకి ఎలాంటి సంఖ్యలు మన జీవితంలో ఉన్నా కూడా ఆ యొక్క సంఖ్యల్లో విడిపించేది యేసు ప్రభువులు మాత్రమే. దేవునికి స్తోత్రం. అయితే మనం ఏం చేయాలంటే ఆసక్తితో మనము ప్రార్థన చేయాలి. పైన కొన్ని రిఫరెన్స్లు ఉన్నాయి, అంటే వచనాలు ఉన్నాయి. మనం చూసినట్లయితే సంఘమంతా కలిసి ఏం చేశారంటే ఆసక్తితో అత్యాసక్తితో ప్రార్థన చేయడం జరిగింది. ఎప్పుడైతే వారు ఆ విధంగా ప్రార్థన చేశారో దేవుడు ఏం చేశాడు, దూతను పంపించి పేతురు గారిని విడిపించడము కూడా జరిగింది. దేవునికి స్తోత్రం. మనము కూడా అలాంటి ప్రార్థన చేసినట్లయితే మనకున్న సమస్యలు, సంఖ్యలైన సమస్యలు, కొంతమందికి ఏంటంటే ఆర్థికమైన సమస్యలు ఉంటాయి. దేవా ఇంకా ఈ యొక్క ఆర్థికమైన కష్టాల నుంచి ఎప్పుడునైనా ఈ యొక్క సంఖ్యల నుంచి ఎప్పుడు విముక్తి చేస్తావా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే తప్పకుండా వాటి నుంచి విడిపిస్తాడు. అదేవిధంగా కొంతమందికి అనారోగ్య సమస్యలు, దేవా సంఖ్యలు కంటే ఇవి గట్టిగా ఉన్నాయి నాయన తండ్రి, వీటి నుంచి ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నా, ఎన్ని విధాలుగా నేను ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా నా వ్యక్తిగత జీవితంలో దేవా స్వస్థత లేదు అని మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే అవి సంఖ్యలు కంటే బిగించినా కూడా దేవుడు ఆ యొక్క సంఖ్యలను విడిపించడం. అదే విధంగా మనము పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మనము చూసినట్లయితే మార్కు సువార్త 5:4 అక్కడ కూడా కొన్ని సంవత్సరాల పాటు లేకపోతే కొంతమంది కొన్ని దెయ్యాలతో పాటు ఉన్న ఒక వ్యక్తిని మనము చూడవచ్చు. శానా అనే దెయ్యాలు పట్టిన ఒక వ్యక్తి యొక్క జీవితము కూడా మార్కు సువార్త 5:4 రాయబడి ఉంది. అక్కడ చూసినట్లయితే ఆయన కొన్ని దినాల నుంచి లేదా కొన్ని సంవత్సరాల నుంచి ఒక్క దెయ్యం కాదండి, అక్కడ మనం లేఖనాలు చదివినట్లయితే పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తినీలుగా చేసెను గనుక ఎవడను వానిని సాధపరచలేకపోయాను. దేవునికి స్తోత్రం. అక్కడ శానా అనే ఒక దెయ్యములు పట్టిన వ్యక్తిని మనం చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే పేతురు గారికి సంఖ్యలు వేయడం చూసాము, అక్కడ ఇతనికి ఎంత సంఖ్యలు వేస్తున్నట వేయనివ్వకుండా చేసేస్తున్నాడట. అంటే అతని జీవితంలో ఒక సంఖ్యలు కాదు, అది చూసినట్లయితే చాలా దెయ్యాలు పట్టేసి అక్కడ కనిపించలేని సంఖ్యలు ఉన్నాయి.
మనము 2 సంఖ్యల గురించి మాట్లాడుకున్నాం. ఒకటి కనిపించింది, ఇంకోటి కనిపించలేనిది. ఎక్కడ చూసినట్లయితే బయటికి సంఖ్యలు కనబడట్లేదు, కానీ లోన అనేకమైన సంఖ్యలతో బాధపడుతూ ఉన్నాడు. అయితే ఆయనని ఎవరు ఆ యొక్క బంధకంలో నుంచి తీసుకొచ్చారంటే యేసు ప్రభులు వారు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము బలంగా నమ్మవలసింది ఏంటంటే మన వ్యక్తిగత జీవితంలో కనిపించని సంఖ్యలు ఉన్నాయి, కనిపించలేని సంఖ్యలు ఉన్నాయి. ఎలాంటి సంఖ్యలు మన వ్యక్తిగత జీవితంలో ఉన్నా కూడా ఆ యొక్క సంఖ్యల నుంచి మనల్ని విడిపించే దేవుడు యేసు ప్రభువులు వారు మాత్రమే అని మనము నమ్మాలి. దేవునికి స్తోత్రం. ఈ మధ్యన మనము న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ దేశంలో సుప్రీం లీడర్, అతని పేరు ఏంటంటే ఖమేని. అతని పరిపాలనట ఎంత క్రూరంగా అంటే చాలా క్రూరంగా ఉంటుందట. చూడండి, ఏ లోనైనా లేకపోతే ఏ ఊర్లోనైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశంలోనైనా మనకు సంబంధించిన ఒక వ్యక్తి చనిపోతే ఎవరు పండగలు చేసుకోరు, ఎవరు ఆనందించరు, ఎవరు సంతోషించరు. కానీ ఆ దేశంలో ఉన్న కొంతమంది అతను చనిపోయిన తర్వాత చాలా పండగలే చేసుకొని రోడ్డు మీదకి వస్తే అతని పరిపాలనలో వారు ఎంత బాధపడ్డారో చూడండి. ఇప్పుడు చూసినట్లయితే వారి జీవితంలో కూడా కొన్ని సంఖ్యలు ఉన్నాయి. ఆ యొక్క సంఖ్యల నుంచి ఎవరు విమోచించారు, ఎవరు విడిపించారంటే యేసు ప్రభువు వారు మాత్రమే. దేవునికి స్తోత్రం. చూసినట్లయితే అతనిని చంపడానికి మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ దేశంలో నుంచి ఒక లీడర్, అదేవిధంగా అమెరికా దేశంలో నుంచి ఒక లీడర్ వచ్చి ఆ యొక్క సంఖ్యలని విడిపించడం కూడా మనము చూస్తున్నాం. ఇప్పుడు చూసినట్లయితే ఆ దేశాల్లో ఉన్న వాళ్ళు పండగలు చేసుకుంటున్నారు. అంటే ఎంత దారుణంగా ఆ వ్యక్తి ఆ యొక్క దేశ ప్రజల్ని, నేను చాలా ఉన్నాయి అతని గురించి చెప్పవలసింది. ఒక మాట ఆయన గురించి చెప్తాను చూడండి. 9 సంవత్సరాలు వచ్చిన ఆడపిల్లకి వెంటనే పెళ్లి చేశారు. 9 సంవత్సరాలు అంటే ఎంత చిన్నదా అండి. అంటే అంత దారుణమైన ఉంటాయి. చూడండి, మనకి కరోనా టైంలో మనకి కొన్ని రూల్స్ వచ్చాయి. మాస్క్ లేకుండా బయటకు వస్తే మరి పోలీసులు, కానిస్టేబుల్ ఒకలా కొట్టేవాళ్ళు కాదు. నేను కల్లారా చూశాను. బయటికి రావాలంటే భయం. మాస్క్ లేకుండా ఏ షాప్కి వెళ్ళి ఏది అడిగితే ప్రాణం పోతుందన్నా కూడా ఎవరు. అంటే కరోనా టైంలో ఒక చిన్న రూల్స్ మనకు ఒక్కటి పెట్టారు. అది మంచిదా చెడుదని పక్కన పెట్టినట్లయితే చిన్నదైనా అది కరోనా ఉన్నా లేకపోయినా మాస్క్ అనేది ఉండాలి. అలాంటి ఒక్క రూల్ మనం పెడితేనే జనాలు భయపడిపోయారు. కానీ ఆ దేశంలో ఇరాన్ దేశంలో అనేకమైన రూల్స్ పెట్టి ఆ యొక్క ప్రజలకట కొన్ని సంవత్సరాల పాటు ఇబ్బంది పెట్టిన తర్వాత ఎప్పుడైతే వారికి ఆ యొక్క ఖమేన్ అనే ఒక లీడర్ చనిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ప్రశాంతత వచ్చింది, వాళ్ళకి సంతోషం వచ్చింది, వాళ్ళకి ఇప్పుడు స్వతంత్రము వచ్చినట్లుగా కొంతమంది ఫీల్ అవుతున్నారు. గమనించండి, మన దేవుడు చాలా గొప్పవాడు. నిజంగా యోహాను సువార్త 8:36 దేవుడు మనతో మాట్లాడిన మాట, కుమారుడు మాత్రమే మనల్ని స్వతంత్రులుగా చేసింది. దేవునికి స్తోత్రం. ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో లేకపోతే ఇక్కడికి వచ్చిన వారిలో ఇంతవరకు మనము ఏదైనా ఇబ్బందులతో బాధపడినట్లయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మనకి వచ్చిన ఎలాంటి సమస్య అయినా మనము ఏ విధముగా అయితే పేతురు విషయంలో సంఘం అంతా ప్రార్థన చేసిందో మనము కూడా ఏకముగా కూడి, లేకపోతే ఇంట్లో ఉన్నా కూడా భార్యాభర్తలైనా లేకపోతే ఒంటరిగా ఉన్న ఒకరైనా మనము దేవుని సన్నిధి మందిరంలోనైనా ఇంట్లోనైనా మనము వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే నీకైనా నాకైనా ఎలాంటి సంఖ్యలు ఉన్నా కూడా ఆ యొక్క సంఖ్యల నుండి స్వతంత్రులుగా చేసేది యేసు ప్రభులు వారు మాత్రమే అని నమ్మి మనము ఆసక్తితో మనము ప్రార్థన చేసినట్లయితే ఆ యొక్క సంఖ్యలో యేసు ప్రభులు వారు మాత్రమే మనల్ని విడిపించగలరు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. విన్న వాక్యము నిమిత్తము చిన్న ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు మా కన్న తండ్రి, నీకు వందనాలు దేవా. నీ యొక్క వాక్యము సెలవిచ్చిన ప్రకారము దేవ తండ్రి, నైనా మనుషులమైన మాకు దేవ తండ్రి కనిపించే సంఖ్యలు, కనిపించలేని సంఖ్యలు ఎన్నో ఉన్నాయి దేవ తండ్రి. ఆ యొక్క సంఖ్యల నుంచి మమ్మల్ని స్వతంత్రులుగా చేసేది కేవలము నీవు మాత్రమే నమ్ముచున్నాము దేవ తండ్రి. ఇక్కడికి వచ్చిన పిల్లలు దేవ తండ్రి, నాయన వారి వ్యక్తిగత జీవితంలో, వారి కుటుంబ జీవితంలో, వారి ఆత్మీయ జీవితంలో నాయన ఏ ఇబ్బందులతో, ఏ బాధలతో ఉన్నారో మాకైతే తెలియదు కానీ తండ్రి, సర్వము ఎరిగిన సర్వాధిపతి దేవ తండ్రి, నీకు సర్వము తెలుసు నాయన తండ్రి. వారికి ఉన్న ఆ యొక్క బంధకాల నుంచి దేవా
నీవు విడిపించమని కోరుకుంటున్నాం దేవా తండ్రి. నాయన నీవు మాత్రమే నాయన మమ్మల్ని స్వతంత్రులుగా చేయగలవని మేము నమ్ముచున్నాము. అదేవిధంగా దేవా తండ్రి నాయన ఇద్దరు విషయంలో ప్రార్థన చేస్తున్నాం దేవా ఈ ఉదయకాల సమయంలో. నాయన ఒకటి నాయన ప్రతిరోజు నీ యొక్క మందిరానికి వచ్చి దేవా కొన్ని కారణాలు రాలేకపోతున్న వారి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం దేవా. వారు ఏ కారణాలు బట్టి దేవా తండ్రి వేకువజామున నీ సన్నిధికి రాలేకపోతున్నారో దేవ మాకు తెలియదు, కానీ నీ చిత్తమైతే దేవ తండ్రి మరలా దేవ తండ్రి నాయన నీ యొక్క సన్నిధిలో మోకరించే భాగ్యాన్ని దేవ వారికి దయచేయమని కోరుకుంటున్నాను దేవ. అదేవిధంగా నాయన రెండోదిగా దేవ తండ్రి ఇంతవరకు ఉదయకాల ప్రార్థనలకి నాయన ఎవరైనా రాలేకపోయినట్లయితే దేవ నీ యొక్క వాక్యం ద్వారా వాళ్ళతో మాట్లాడండి నాయన. వారు వ్యక్తిగత జీవితంలో కూడా నాయన ఉదయకాల సమయంలో నీ యొక్క సన్నిధికి వచ్చి మోకరించే భాగ్యాన్ని వారికి కూడా దయచేయమని కోరుకుంటున్నాను దేవ తండ్రి. అదేవిధంగా నేను సంఘము విషయంలో ప్రార్థన చేస్తున్నాము, సంఘ కార్యక్రమ విషయంలో ప్రార్థన చేస్తున్నాము దేవ తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసిని దేవ తండ్రి నేను 30 దొంతులుగా 60 దొంతులుగా 100 దొంతులుగా దీవించమని ఆశీర్వదించమని బలపరచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తం